పళ్ళు ఆ బుట్టులో తీసుకొని అసలు కెమెరా ఉందంట స్టార్ట్ చేస్తున్నారు. అవునా? సో ఈమె కృష్ణుడు చిన్నప్పుడు ఉన్నప్పుడు ప్రతిరోజు అడవికి వెళ్తుంది. అక్కడ వృందావనం కదా, అది ఒక వనం, అడవి. మొత్తము వృందావనంలో 12 అడవులు ఉంటాయి. అందులో కోకిలవనం అనేసి, బృందావనము, తాళవనము, సో ఈ విధంగా 12 వనాలు ఉంటాయి. బండేరు వనము, ఈ విధంగా మొత్తము 12 ఉంటాయి. దాంట్లో ఏం చేశాయంటే ప్రతిరోజు ఆ బుట్ట తీసుకుని వెళ్ళేది. ఆ బుట్ట తీసుకుని వెళ్ళి అప్పట్లో మంచి మ్యాంగోస్ ఉంటాయి కదా, ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్. అవునా? మనము మార్కెట్లో చూస్తే కొంతమంది బుట్టల్లో పెట్టుకో ఉంటారు. మనం మార్కెట్ కదా, ఏమంటారు మార్కెట్, గాంధీ సర్కిల్ మార్కెట్, పెద్ద బజార్ ఏమంటారు మార్కెట్, కూరగాయలు. ఆ మార్కెట్లో చూస్తే చాలా మంది బుట్టల్లో ఈ మామిడి పళ్ళు అవి పెట్టుకుంటారు. అదేవిధంగా ఏమేం చేయాలంటే ప్రతిరోజు అడవికి వెళ్ళి అక్కడ మామిడి పళ్ళు, లేదు ఆ సీజన్ వేరే పళ్ళు, జామ పళ్ళు, జామకాయలు, అవన్నీ ఆ బుట్టలో తీసుకొచ్చి ఊరు వెళ్ళి ఆ వీధుల్లో ఈ పళ్ళు అమ్ముకునేది. అలా పళ్ళు అమ్ముకుంటే ఇప్పుడేమంటే మనము ఒక కేజీ మామిడి పళ్ళు అంతా 80 రూపాయలు, 100 రూపాయలు ఏదో ఉంది. ఇప్పుడు పైసలు ఇస్తాం. అప్పుడేమంటే వాళ్ళు నాకు పళ్ళు కావాలంటే నేను ఏదో ధాన్యం ఇవ్వాలి. సో రైస్, బియ్యం కానీ, లేదు వడ్లు, జొన్నలు, ఇట్లా వాళ్ళు ఇంత పళ్ళు ఇస్తే ఇన్ని ఇవ్వాలనేసి అప్పుడు ఏదో దాని బార్టర్ సిస్టమ్ అనేది ఎక్స్చేంజ్ చేసుకున్నాం. సో ఏమేం చేశారంటే ప్రతిరోజు అలా పళ్ళు కలెక్ట్ చేసుకువచ్చి వీధుల్లో వెళ్ళి పళ్ళు చాలా తీయగా ఉండే పళ్ళు, మామిడి పళ్ళు అనేసి అలా అమ్ముతూ వెళ్ళేది. ఆ గోకులంలో అంతా వెళ్ళేది. సో మొత్తము వృందావనంలో దాదాపు 20 పైన గ్రామాలు ఉంటాయి. బ్రజ మండలం అంటారు, వాళ్ళు బ్రజవాసిస్తూ ఉంటారు. అక్కడ ప్రతి ఊళ్ళో వెళ్తూ ఉంటే ఒకసారి గోకులంలోకి వచ్చింది. సో గోకులంలో ఆమె పళ్ళు అనేసి అమ్ముతూ ఉంది. ఆ గోకులం అనేది అప్పుడు చాలా పెద్దదిగా ఉంది. ఇప్పుడేమంటే కొంచెం చిన్నగా ఉంది. కాలక్రమంలో చాలా మార్పులు వచ్చింది. ఇప్పుడు కొద్దిగా మన అడవిలో చెట్లులాగా అక్కడ ఇక్కడ కొన్ని పొదలు గిదలంతా ఉన్నాయి. పురాతన ఇల్లంతా బాగా మట్టి గిట్టి, మన ఇల్లు పాడైపోతే ఇటుకలు అంతా తేలిపోయింటాయి కదా, అట్లా అలాంటి గోడలు ఉన్నాయి ఇప్పుడు. సో ఒక సైడ్ ఊరుంది. సో మిగతా అంతా ఇటు సైడ్ అంతా కొద్దిగా ఖాళీగా ఉంది. ఆమె ఏం చేయాలంటే ప్రతి ఒక్క స్ట్రీట్ వీధుల్లో వెళ్ళి, గల్లీల్లో వెళ్ళి పళ్ళు తీసుకోండి, మంచి మామిడి పళ్ళు ఉన్నాయి, బంగినపల్లి మామిడి పళ్ళు ఉన్నాయి, అది ఇది అనేసి ఆ పేరు చెప్పుకుంటూ ఆమె అడుస్తూ ప్రతిరోజు ఆ విధంగా అమ్మితే సాయంత్రం కొద్దిగా ఏదో ఒక దానిమ్మ అంతా వచ్చేది కదా, అది తీసుకొని ఇంటికి వెళ్ళి అక్కడ ఆ వంట చేసుకొని దాంతో తినేసి ఆమె పడుకునేది. ఇది ఆమె ప్రతిరోజు దినసరి. ఆమెకి ఏమంటే ఏదో అంటారు కదా, డొక్కాడితే కానీ రెక్కాడితే కానీ రెక్క అంటే మనం కష్టపడితే తప్ప పట్ట నిండదు అనేసి. ఆ విధంగా ఆమె పాపము కష్టాన్ని నమ్ముకొని ప్రతిరోజు ఆ విధంగా చాలా ప్రయాస లేడీ పుణ్యాత్మరాలు. అలా ఆ రోజు గోకులం అంతా తిరిగింది, కానీ ఎవరో ఒక పండు కూడా కొనుక్కోలేదు. ప్రతిరోజు ఎవరో ఒకరు కొనుక్కుంటారు కదా. సో ఎవరో ఒకరు ఫస్ట్లో కొనుక్కుంటారు, లేదా మధ్యలో కొనుక్కుంటారు, లాస్ట్లో అక్కడికి ఎన్నో కొన్ని సేల్ అయ్యాయి. కానీ ఆ రోజు ఏమైందంటే ఒకే ఒక పండు కూడా ఆ రోజు సేల్ కాలేదు. ఆమెకి ఏమైంది, ఈరోజు గోకులం వాసులకి, అయ్యా ఆచార్య గారికి పళ్ళు కావాలంటే, లేదమ్మా మా ఇంట్లో ఇంకా స్టాక్ అలాగే ఉంది, మా పిల్లలు ఎవరు తినలేదు. ఇంకొకటి అడిగితే వాళ్ళు వద్దొద్దు నిన్నే తీసుకున్నాము, వేరే వాళ్ళు వచ్చారు. ఇంకొంతమంది మా చెట్లోనే ఉన్నాయి, అవే చిలకలు గోలు తింటున్నాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చెప్పి ఆమెని పంపించేస్తున్నారు. ఆమె పాపం ఆ రోజు బాగా 3-4 అయింది. ఆ ఎండకి ఆమె భయం వేసింది. ఏంటి కళ్ళు తిరుగుతున్నాయి, మొత్తం పళ్ళు అలాగే ఉంది, ఏది ఇప్పుడు నువ్వు వెళ్ళు.